హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు రెసిపీ కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి కూర. కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలి అంటారు, అందుకే మనం ఈరోజు కందా బచ్చలి కూర ప్రిపేర్ చేద్దాం. కంద తరిగినప్పుడు చేతులకి దురద వస్తుంది కదా, అలా రాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే మనం కందని తొక్క తీయకుండా ఇలా వాటర్లో వేసి కుక్కర్లో కొద్దిగా పటిక వేసుకుని ఉడికించుకుంటే దురద అనేది ఉండదు. ఈసారి ఎప్పుడైనా మీరు కందకూర వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, దురద అనేది ఉండదు. ఈ చిట్కా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 1 స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్కలు 2 వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా ఉడికించిన కందని చల్లారిన తర్వాత తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందతో కర్రీ ఎప్పుడు చేసుకున్నా ఇలా ముందుగా ఉడికించుకుంటే దురద అనేది అసలు ఉండదండి. స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించాలి. తర్వాత కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి. మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ అండి అది. అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని వేసుకుని వేయించాలి. ఈ బచ్చల కూర హెల్త్కి చాలా మంచిది. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కూరకి సరిపడినంత సాల్టు వేసుకుని ఒకసారి అంతా కలిపి మళ్ళీ కాసేపు మగ్గించాలి. ఈ బచ్చల కూర బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు కొద్దిగా చాలండి, నిమ్మకాయ కంటే కొంచెం చిన్నది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారా, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదా, అవి పేస్ట్ చేసుకుని దానిని కూరలో వేసుకుని మొత్తం అంతా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కందా బచ్చలి కూర, ఆవపెట్టిన కూర రెడీ అయిపోయింది. ఈ కూర రుచే వేరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.